వైసీపీలో ఉండే కోటరీ వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైవి సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కోటరీ ఉందా లేదా, ఉంటే కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయాను. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే, 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు.